మరి గురువుగారు ఇలా ఇన్ని సమస్యలు ఉంటున్నాయి కదా ఒక వ్యాపారం మొదలెడదామంటే. మరి వీటన్నిటికి పరిహారాలు ఏమైనా ఉంటాయంటారా? అసలు ఏ దేవత అనుగ్రహము ఉంటే బావుంటుంది? ఏ దేవతని పూజిస్తే వీళ్ళందరికీ బాగా కలిసొస్తుందంటారు? అయితే మనకి ఈ వ్యాపారంలో నష్టం అనేది వారు ఫస్ట్‌గా ఎంచుకోవాలి. హ్మ్. వాళ్ళేంటంటే అవగాహన రావాలి ఫస్ట్. హ్మ్. ఎక్కడ మనకి లాస్ వస్తుంది? ఏ రకంగా మనకి లాస్ వస్తుంది? ఇప్పుడు మనం ఇన్ని రకాల సమస్యలు చెప్పుకున్నాం. లాస్ రావడానికి గల కారణాలు అనేకం. హ్మ్. దాంట్లో మొదటిగా మనము గ్రహించుకోవాలి. ఎక్కడ ఏ విషయం ద్వారా మనం లాస్ అవుతున్నామని గ్రహించుకోవాలి. ఆ! ఇక మనం చెప్పినటువంటి సమస్యలు ఏది కాదు. అమ్మవారి అనుగ్రహమో, మొక్కుబడో ఉన్నది అనుకుంటే గనక హ్మ్. వ్యాపారం వృద్ధి కోసము హ్మ్. చేయవలసినటువంటి పూజ గాని, హోమం గాని ఒకటి మనము చూడొచ్చు. ఇక్కడ హ్మ్. ఏమవుద్దంటే గనక వ్యాపార వృద్ధి రావడానికి కోసం అని చెప్పేసి చాలామంది కూడా ఏం చేస్తారంటే గనక లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ లక్ష్మీ అమ్మవారి ఫోటో ఎక్కడ పెడతారంటే రోడ్డుకి ఎదురుగా పెడతారు. హ్మ్. రోడ్డుకి ఎదురుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉండకూడదు. ఏ దేవునిది కూడా రోడ్డుకి ఎదురుగా ఉండకూడదు ఫోటోస్. హ్మ్. మొదటిగా మనం ఎక్కడైతే కూర్చుంటామో మన స్థలచలనకి మన వెనక కానీ, హ్మ్. మనకి కళ్ళకి ముందు కానీ, ముందు వైపు వాళ్ళకి కానీ హ్మ్. మనము ఫోటోస్‌ని దేవుని యొక్క ప్రతిమను పెట్టుకోవాలి. హ్మ్. అలానే వీరికి ఒక యంత్రం ఉంటుంది. నాదేలి యంత్రం అని ఒకటుంటుంది. హ్మ్. నాదేలి అనే యంత్రం ఉంటుంది. అది బిజినెస్‌కి చాలా గ్రోత్ వస్తుందనమాట. అలాంటి యంత్రాలు మన దగ్గరైతే ఉంటాయి. హ్మ్. దానికి కావాలంటే మనకి సంప్రదిస్తే దాని యంత్రం ఎట్లా రాసుకోవాలి, ఎలా చేయాలి, వాళ్ళకి వాళ్ళు చేసుకునే విధానం కూడా మనం చెప్పే విధానం ఉంటుంది. ఓకే. అయితే అది వ్యాపార వృద్ధి కోసం పెట్టుకున్నటువంటి యంత్రం. దానితో పాటు మరొక విషయం ఏంటంటే గనక, ఇక్కడ ఈ హోమం గాని, పూజ గాని చేసుకునేవారు ఉంటే గనక ముందుగా వారు నరదిష్టి, నరఘోషకి చేసుకోవాలి. హ్మ్. ఎలాంటి వ్యాపారానికైనా నరదిష్టి, నరఘోష చాలా ఉంటుంది. హ్మ్. దీనికేంటంటే పటిక, హ్మ్. మనకి తెల్లని పటిక ఉంటుంది. నీళ్ళలేసే పటిక ఉంటుంది కదా! ఆ పటిక తీసుకొని ఒక కిలోంబావు సుమారుగా మన గల్లా మీద పెట్టుకోవాలి. హ్మ్. కౌంటర్ మీద పెట్టుకోవాలి. అలానే ఒక పావు కిలో నుంచి అరకిలో పటిక తీసుకొని దాంట్లో ఈ మనకి నిమ్మకాయ ఉంటుంది కదా! హ్మ్. నిమ్మకాయ లోపల గింజలుంటాయి. హ్మ్. ఆ గింజలు ఒక 11 తీసుకోవాలి. గురి గింజలు ఒక 5 తీసుకోవాలి. హ్మ్. దాంతో పాటు జాజికాయ, కరక్కాయ తీసుకొని అలానే ఈ పటికున్న దాంట్లో ఈ యొక్క పటిక అలానే ఈ గింజలు వీటితో పాటు మరొకటి ఏంటంటే గనక ఈ సాలగ్రాములుంటాయి. ఈ హ్మ్. సాలగ్రాం రాళ్ళ రూపంలో ఉంటాయి. అవి ఒక 2 వేసేసి ముడుపు కట్టాలి. హ్మ్. ఒక ముడుపు కట్టేసి మనకి సింహద్వారాన్ని కట్టుకోవాలి. ఓకే. బిజినెస్ అయ్యేటువంటి స్థలంలో ముందు పక్కన కట్టుకోవాలి. అంతేగాన మనకి దిష్టి వినాయకుడని, దిష్టి హనుమాన్ అని పెట్టకూడదు. దేవుని ఫోటోలు, దేవుని ప్రతిమలు ఎప్పుడు కూడా రోడ్డు మీదకి బయటికి పెట్టుకోకూడదు. హ్మ్. అయితే ఈ ముడుపు కట్టుకోవాలి. ఎర్రని క్లాత్ గానీ, గ్రీన్ క్లాత్ గానీ ముడుపు కట్టుకోవాలి. దానికి ధూపం వేస్తూ ఉండాలి వారానికి ఒక రోజైనా సరే. ఎండుమిరపకాయలు 7, బొగ్గొకటి, అలానే హ్మ్. పచ్చిమిరపకాయలు ఒక 5 హ్మ్. ఇవన్నీ కూడా కలిపేసి ముందు ఒక దారంలా కట్టేసి కట్టుకోవాలి. హ్మ్. ఇక ఒడిశాల రాయిలాగా తిప్పి రోడ్డు మీదకేయకూడదు దిష్టి తీసింది కూడా. ఆ దిష్టి తీసింది ఎక్కడైనా డస్ట్‌బిన్‌లో వేసుకోవాలి ఎప్పటికప్పుడును. హ్మ్. దానితో పాటు ఇంట్లో అక్కడ ఆ షాపు ప్రాంగణంలో ఆవు పంచకం గానీ, పసుపు నీళ్ళు గానీ చల్లుతూ ఉండాలి. హ్మ్. 2 రోజులకు ఒకసారి అయినా సరే. హ్మ్. నిమ్మకాయని బద్దలు కోసి ఒక 2 బద్దలు కోసి కుడివైపు బద్దని ఎడమవైపు, ఎడమవైపు బద్దని కుడివైపు పెట్టుకొని, కుడివైపున దాని మీద కుంకుమ, ఎడమవైపు దాని మీద ఆ పసుపు వేయాలి. హ్మ్. ఆ కర్పూరం నైటు షట్టర్ క్లోజ్ చేసేటప్పుడు కర్పూరం బిళ్ళలు 6 దిష్టి తీసేసి షట్టర్ క్లోజ్ అయిన తర్వాత షట్టర్ ముందు పెట్టి కాల్చివేసేయాలి. హ్మ్. ఇయన్నీ కూడా దిష్టి దోషాలు పోయేదానికి. ఓకే. దిష్టి దోషాలు షాపుకి పోతేనే కదా వ్యాపారం ఉంటుంది. అయితే అవును. అమావాస్య ముందు గాని, పౌర్ణమి ముందు కానీ ఏదైనా ఒకటి గుమ్మడికాయ ఒకటి మంచి గుమ్మడికాయ తీసుకొని దానికి దిష్టి తీసేసి అక్కడ పగలగొట్టకుండా ఎక్కడికైనా పోయేటప్పుడు తీసుకొనెళ్ళేసి పొదలగాని చెట్లలో గానీ, నీళ్ళలో కానీ వేసేసేయాలి. హ్మ్. ఇదొకటి చేయాలి. హ్మ్. ఇవన్నీ కూడా చేస్తేనే ఆ దిష్టి దోషాలనేవి పోతది. ఓకే. తర్వాత మరొకటేంటంటే పూజ, హోమం ఏదైనా ఉందా అంటే హ్మ్. గనక లక్ష్మీ గణపతి హోమం వాళ్ళకి ఓపికుంటే చేసుకోగలిగితే లక్ష్మీ గణపతి హోమం గానీ, గాయత్రి హోమం గానీ హ్మ్. ఆ షాపు, ఆ ప్రాంగణంలో ఎప్పుడైనా 6 మాసాలకి, సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. హ్మ్. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేది చేసుకోవాలి. హనుమాన్ చాలీస అనేది ప్రతి సాయంత్రం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. గాయత్రి మంత్రం అనేది షాపుల్లో పెట్టకూడదు. హనుమాన్ ఓకే. చాలీస పెట్టుకోవచ్చు. అలానే శివనామోచ్చరణ పెట్టుకోవచ్చు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామాలు లాంటివి కూడా పెట్టుకుంటే చాలా మంచి పాజిటివ్ అనేది ఆ షాప్‌లోకి వస్తుంది. హ్మ్. సుందరకాండ బుక్ ఉంటుంది. హ్మ్. బుక్ తీసుకొచ్చి షాప్‌లో పెట్టుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వ్యాపార వృద్ధి అనేది అవుతూ ఉంటుంది. స్నానం చేసిన తర్వాతే గల్లా దగ్గరికి రావాలి. హ్మ్. బ్రష్ చేసుకోకుండా పాచి మొఖంకొచ్చేసి ఏం లేకుండా అట్లానే నిద్రలేసి షాపుల్లోకి వచ్చేస్తే కూడా దారిద్ర్యం ఉంటుంది. అలా అవును. రాకూడదు. ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోండి. ప్రతిసారి చిమ్ముకోకూడదు. పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి చిమ్ముకుంటూ ఉండాలి. హ్మ్. ప్రతిసారి గొడవలు చేసుకోకూడదు షాపుల్లోనూ. మరొకటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గల్లా పెట్టె. డబ్బులు హ్మ్. వేసేటువంటి పెట్టె ఉంటుంది కదా! ఆ పెట్టె హ్మ్. చెక్కదై ఉండాలి. ఇనపదో, తెల్లదో, జలవసేరుదో, ఇంకోటి ఇనుముదో అలాంటివి పెట్టుకుంటే డబ్బు నిలకడగా ఉండదు. ఆ చెక్కది కూడా సీలలు పెట్టి మూటకుండా ఆ
చెక్కతోనే ఫినిషింగ్ చేసేటువంటి పెట్టెలు వస్తాయి. అలాంటి వాటిల్లో డబ్బు నిలకడగా ఉంటుంది. ఓకే. ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి మాసంలో ఒకసారి అయినా సరే వైట్ వస్త్రాలు, ఉమ్. తెల్లని వస్త్రాలు ధరించి కూర్చోవాలి. స్త్రీ అయినా పురుషులైనా. స్త్రీలు తెల్ల వస్త్రాలు ధరించలేరేమో అనుకుంటారు. కర్చీఫ్ అయినా తీసుకుని కూర్చోవాల్సిందే. ఓకే. ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారికి వృద్ధి అనేది అవుతుంది. అలానే మనం కూర్చున్నటువంటి స్థలంలో పిల్లోస్ అంటారు, ఉమ్. పరుపు, అవును. అలాంటి పరుపులు లాంటివి పరుచుకొని కూర్చోవడం, లేకపోతే సీట్లోనే పరుపు లాంటిది పిల్లో లాంటిది వేసుకొని కూర్చుంటే కూడా వ్యాపార వృద్ధి అనేది అవుతుంది. సాయంత్రం సంధి వేళల్లో ధూపం అన్న వేయాలి, ఉమ్. గుగ్గిలము సాంబ్రాణి కలిపినట్టు ధూపం అన్న వేయాలి, లేకుంటే అగరబత్తి అన్న వెలిగించి ఉండాలి. ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. గంట మోగించాలి ఖచ్చితంగాను. ఉమ్. ఇలాంటివి చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా వ్యాపార వృద్ధి అవుతుంది. ఎవరికి కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వస్తాయా లేదా అని గురువుగారికి చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం మొదలుపెట్టుకోవాలి. వ్యాపారం చేయకముందు ఏ వ్యాపారం బాగుంటుంది అని మాట్లాడాలి. ఆ తర్వాత వ్యాపారాలు చేయాలి. అప్పులు ఎక్కువ తీసుకురాకూడదు. ఫైనాన్షియల్ ప్రతిరోజు మన చుట్టూ తిరుగుతూ ఉంటే మనకి వ్యాపారంలో వృద్ధి రాదు. ఉమ్. కాబట్టి ఎవరికైనా బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ఎక్కువగా కూర్చోబెట్టకూడదు షాప్ ప్రాంగణంలో. ఉమ్. ఇలాంటివి చేస్తేనే వ్యాపార వృద్ధి అనేది అవుతుంది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే వ్యాపారం చేసేదానికి ముందుకు వెళ్తూ ఉంటుంది.